అందరికీ నమస్కారం. నేను నిజంగా అసల న్యూస్ చూసి చూడగానే షాక్ కాసేపు అసలు. అరే వీడెవడ్రా మనిషేనా? రాక్షసుడా? మతోన్మాద? పిచ్చోడా? ఎవడురా వీడని. ఆ జడ్జిలకు దండంరా నాయన. వాళ్ళు కూడా రూ. 2000 ఫైన్ వేశారు, 5 రోజులు జైలు శిక్ష అన్నారు, వదిలేశారు. వదిలేటువంటి పట్టుకెళ్ళిపోయారు, కానీ జైల్లో ఉంటాడు, బయటకు వస్తే యథావిదే కదా. అటువంటి మతోన్మాదని, పిచ్చోడిని పిచ్చస్పట కదా పంపాలి. హైదరాబాద్ నడిబొడిన నారాయణగూడలో కూరగాయలు అమ్ముతున్నాడు. వాడు ఎవరు చూడలేదు అన్నట్టుగా అనుకొని ఆ కూరగాయలని తీసుకొని వాడు ప్యాంట్ కిందకని ఆ కూరగాయల కింద వాడి మర్మాంగాలని రుద్దుకొని ఆ పైన పెట్టి దాన్ని అమ్ముతున్నాడు. వాడు ఈంద్రాజులు ఇట్ట తయారవుతున్నారు వీళ్ళు అసలు. మొన్నోడో వాడు యూరిన్ పోసాడు పానీపూరిలో, వాడోడో వీర్యాన్ని కలిపేసి ఐస్ క్రీమ్లో పెట్టాడు. తలుచుకుంటే కంపరం పుడుతుందిరా బాబు. ఇంత ఇంత ఇదిగా తయారైంది అసలు ఇల్లు. ఈ వసీక్ అనేవాడు ఎన్నాళ్ళు చేస్తున్నాడో తెలియట్లా. మొన్న మొత్తానికి సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయింది. ఆ ఇంట్లో చూసి షాక్ అయ్యారు అసలు. ఎవడరా వీడు ఇంత దారుణంగా ఉన్నాడు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు చూశారు, ఊరు బాబు ఏంద్ర వీడని అదుపులోకి తీసుకొని నాంపల్లిలో కోర్టులో ప్రవేశపెట్టారు. వాళ్ళు చూసి జడ్జి శాతం షాక్ అయ్యాడు. ఎవడరా వీడు ఇంత భయంకరంగా ఉన్నాడని చెప్పేసి అనుకొని శుభ్రంగా వస్తువులను అమ్మట్లేదు అని ఆ తీర్పిచ్చిన జడ్జికి దండం. అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కూరగాయలు అమ్మట్లేదని శిక్ష అంతే. పరిశుభ్రమైన వాతావరణంలో అమ్మంది ఏంటంటే బాబు అసలు నాకు అర్థం కావట్లా. మర్మాంగాలకి అంత దారుణంగా కూరగాయలను రుద్ది మళ్ళీ అది అక్కడే పెట్టి అమ్ముతామంటే అది పరిశుభ్రతకు సంబంధించిందా, లేదంటే మతోన్మాదానికి సంబంధించిందా, పిచ్చికి సంబంధించిందా? 5 రోజులు జైలు శిక్ష, 2000 రూపాయలు జరిమానా, అంతే వదిలేశారు. అంటే అదే తీసుకెళ్ళి జైల్లో ఉంచి వదిలేస్తారు మరలా 5 రోజుల తర్వాత. దండం పెడుతున్నాను రా. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ ఏ మతస్థులైనా కానీ మతోన్మాదంతో పిచ్చి పిచ్చి పనులు చేసి జనాలు చంపకండి, మీరు సావకండి, అండ్ పిచ్చోళ్ళ మధ్య ఉన్నామా మనుషుల మధ్య ఉన్నామా అన్నటువంటి ఆలోచనలు జనాలకు రానీయకండి రా. వీలైతే మీకు ఏ మాత్రం ఎదుటిన్న మనిషి ఎవరైనా సరే వాడు అమ్మే విధానం మీకు ఏమాత్రం తేడాగా ఉన్నా ఆడ కొనకండి. నేను ముస్లింలైనా అంటలే, ఎవరినైనా అంటాను. ఎందుకంటే మంచి వారైనటువంటి ముస్లిం మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇట్లాంటి శాడిస్టు సైకోల వల్ల పాప అమ్మాయికి ఆ ముస్లింకి చెడ్డ పేరు వస్తుంది. అలాగే మన దగ్గర కొంతమంది యాదవులు ఉంటూనే ఉంటారు. వాళ్ళు ఇచ్చే పని వాళ్ళు మిగతాలకు వస్తూ ఉంది చెడ్డ పేరు. అందుకని నేను అదే చెప్తాను కదా, మీకు అనుమానంగా ఉంది ఆ చుట్టుపక్కల అన్నప్పుడు తేడా కుదరనుకున్నప్పుడు దయచేసి కొనకండి వాళ్ళ దగ్గర, దూరంగా వెళ్ళిపోండి.